హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వినేష్ వ్యాఖ్య. ఈరోజు మన శివాజీ గారు, అదేనండి గరుడ పురాణం శివాజీ గారు 2 రోజుల క్రితం కొన్ని కామెంట్స్ చేశారు. వాటి గురించి ఒకసారి మాట్లాడదాం. ఏదో ఆయన మాట్లాడదాం అంటున్నాడు. ఆయన ఏమన్నాడో ఒకసారి విందాం. మొత్తాన్ని గట్టిగానే ట్రై చేశారు అబ్బాయి. మనం ఇక్కడి నుంచి మాట్లాడుకుందాం. నేను నాకెందుకులే అని నా సినిమాలు నేను చేసుకుంటున్నా. ఎస్, అమరావతి విషయంలో శివాజీ ఎప్పుడైనా మాట్లాడతాడు. ఎప్పుడైనా ఏ పార్టీతో అయినా ఎదురెళ్ళి మాట్లాడతా. అది రైతుల కష్టం. ఆ కష్టాన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎవరికాళ్ళు వాడేసుకుందామంటే చూస్తా ఊరుకోం. ఏంటి, నేను ఈ సినిమా రిలీజ్ ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ మీ అందరికి చాలా ఇబ్బందిగా అనిపించింది కదా. నేను ఎప్పుడైనా మాడతా గురు, ఎవరికి భయపడను. మీలా అది అమరావతి గురించి, అమరావతి రైతుల గురించి మాట్లాడతా. ఎప్పుడైనా మాట్లాడుతా అంటారు. ఎప్పుడైనా మాట్లాడేటంటే ఇప్పుడు మాట్లాడినాయన శివాజీ. గత 5 ఏళ్ళు అమరావతి మీద పోరాటాలు చేసి రైతులకు మద్దతుగా వెళ్ళి చాలా కష్టపడినావు కదా పాపం. ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు 2 సంవత్సరాల నుంచి? ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మనమేం మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు అధికారంలో లేకపోతే అప్పుడు మనం మాట్లాడాలి. అదే కదా మనం మాట్లాడేది. బీజేపీ నుంచి మన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టావు. ఎందుకు? చంద్రబాబు గారు బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి. చంద్రబాబు గారు బయటకు వస్తారు కాబట్టి ముందే మళ్ళీ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ దేశానికి చాలా సేవ చేసింది, 125 ఏళ్ళు సేవ చేసింది, ఆ కుటుంబం సేవ చేసింది. ముందు గుర్తు రాదా నాయనా నీకు? చంద్రబాబు గారు కాంగ్రెస్తో కలిస్తేనే గుర్తొస్తుందా కాంగ్రెస్ సేవలు? ఇంతకుముందు ధర్మ పోరాట దీక్షల్లో ఢిల్లీలో మాట్లాడావు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో. చంద్రబాబు గారు ఒక్కరే కాదు, మోడీ గారి ఫ్యామిలీని కించపరిచింది. అదే లైన్ మీరు మాట్లాడారు. భార్యను కష్టపెట్టాడు, భార్య కనీసం విడాకులు ఇవ్వలేదు, అమ్మను క్యూ లైన్లో నిలబెట్టి పబ్లిసిటీ చేసుకున్నాడు డిమానిటైజేషన్ అని మాట్లాడింది తమరే అండి. మర్చిపోతారా? అవునులే, ఒక క్యారెక్టర్లో శివాజీగా వేస్తారు, ఒక క్యారెక్టర్లో మంగపతిగా వేస్తారు, ఒక క్యారెక్టర్లో ఇంకో రోల్ వేస్తారు. ఎట్లా గుర్తుంటాయి? ప్రత్యేక హోదా గురించి ధర్మ పోరాట దీక్షలు చంద్రబాబు నాయుడు గారు చేస్తా అంటే ప్రతి ఒక్క మీటింగ్లో మీరు మాట్లాడి మోడీ గారిని తిట్టింది మీరే. గో బ్యాక్ మోడీ అంటే గో బ్యాక్ ఢిల్లీ అనుకున్నాడు, గో బ్యాక్ గుజరాత్ అని చెప్పి మాట్లాడారు. పోయి ఎవరితో పెట్టుకుంటున్నారు తెలుసా? అక్కడ ఉండేది చంద్రబాబు నాయుడు గారు. ఆయన భయపడ్డు ఎవరికి అని చెప్పి అంత ఎలివేషన్లు ఇచ్చారు ఢిల్లీలో. తీరా చూస్తే ఈరోజు అదే బీజేపీతో నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకుని ఎలక్షన్కి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గురించి ఒక్క మాటైనా మాట్లాడారు మీరు? నేను ఎవరినైనా మాట్లాడతా, ఏ పార్టీనైనా మాట్లాడతా అన్నారు కదా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు మీరు నేను ఈ మాట మాట్లాడిచ్చారు నాతో. లేదు, నేనే మాట్లాడాను. కానీ ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి అని ఒక మాటైనా మాట్లాడావా? ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? దుబాయ్ కన్నా అమరావతి గొప్పదవుతుందంట. చిన్న యుద్ధం వస్తే దుబాయ్ అతలాకుతలం అయిపోయిందంట, అమరావతి సెంటర్ అవుతుందంట. చిన్న వరద వస్తే అమరావతి అతలాకుతలం అయింది నాయన. మన కరకట్ట ఇల్లు కూడా వరద అంచుల్లోకి వెళ్ళింది, కొట్టుకోబోయే అంచుల్లోకి వెళ్ళింది. అది మనం మాట్లాడేది. ఈ కుటుంబ ప్రభుత్వం ఎందుకు మాట్లాడరు మీరు? ఈరోజు రైతులకి ఏమైనా అన్యాయం జరిగిందా? అమరావతి రైతులకి? సరే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు
అమరావతి నిర్లక్ష్యం చేశాడు, అది నిజమే అనుకున్నాం. ఆయన చెప్పే చేశాడు కదా, అమరావతిని రాజధాని కట్టలేనని ఓపెన్గా చెప్పాడు కదా ఆయన. ఈరోజు గవర్నమెంట్ వచ్చింది, కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఒక్క రైతుకైనా న్యాయం చేశారా? చేయకపోగా మళ్ళీ ఒక 50,000 ఎకరాలు కావాలని చెప్పి ల్యాండ్ ఎక్విజిషన్కి చేస్తుంటే ఒక్క మాటైనా మాట్లాడావా? మాట్లాడతా ఎవరికైనా భయపడినావు. ఇంకా ఏమన్నారు మీ సినిమా గురించి? పేటీఎం బ్యాచ్ నా మీద ఇచ్చేస్తుందని. అయ్యా శివాజీ గారు, మీ మీద చేసింది పేటీఎం బ్యాచ్ కాదు. జగన్ గారి అభిమానులు, వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మీ మీద డైరెక్ట్గానే చేశారు. మీ మాదిరిగా సినిమా ముసుగులో, కులం ముసుగులో వాళ్ళు చేయలే. వాళ్ళు నమ్మింది బలంగా వాళ్ళ కోసం, అది కరెక్ట్గా చేశారు వాళ్ళు. అది మీకు నచ్చకపోతే ఖండించండి, అంతేగాని దీనికి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడారు అది ఒకసారి విన్నాం. నా జోలొద్దు జగన్ గారు, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు రాజకీయాలు వద్దు. నాకు కావాల్సింది, నేను అమరావతి రైతుల కోసం నిలబడ్డాను, జనం కోసం నిలబడతా. అది ఏ పార్టీ అయినా, అది మీరైనా ఇంకో పార్టీ అని ఎవరైనా సరే, ఎదురొస్తే జనానికి ఎదురొస్తే మాత్రం నేను నిలబడతా. కానీ నేను మాట్లాడుకుందా ఇంక నుంచి. నేను డైరెక్ట్ గా అడుగుతా పిఎం గారినే, ఈ దేశంలో సిబిఐ మీద నమ్మకం ఉండాలంటే, సిబిఐ మీద నమ్మకం కుదరాలంటే ఫస్ట్ కేసులను రాజకీయ నాయకులందరినీ కూడా పక్కన పెట్టి, రాజకీయాల నుంచి పక్కన పెట్టి, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని తేలిన తర్వాత వాళ్ళని పాలిటిక్స్ లో ఉండే విధంగా చేయగలిగితే బాగుంటుందని పిఎం గారిని కూడా అడుగుదాం అనుకున్నాను. ఇక నుంచి మేము రోజు అడుగుతా, ఇక నుంచి మీకు రోజు నా జోలు రావద్దు. నేను నా బతుకు నేను బతుకుతున్నా, నిజాయితీగా బతుకుతున్నా. ఏ రాజకీయ పార్టీ దగ్గర పోయి చేయి జాపలా. మీరంటే భయపడతామా? ఏం చేస్తారు రబ్బాయ్? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు, నన్ను ఎందుకు చేయలేకపోయారు తెలుసా? పైన నేచర్ ఒకటి ఉంది రాబాయ్, రప్ప ఇవన్నీ బాగుంటాయి వీడియోల్లోనూ వాటిలో చూసుకోవటానికిను. ఏంటి ఈ దేశంలో సిబిఐ కేసులు ఎవరి మీద ఉంటే వాళ్ళు రాజకీయాల్లో పోటీ చేయకూడదు, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని తెలిసిన తర్వాతనే వాళ్ళకి రాజకీయాల్లో పోటీ చేసేదానికి అవకాశం కల్పించాలా? మతుండే మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారో అదే ఈ ప్రధానమంత్రి, అదే ఈ మోడీ గారు మన చంద్రన్నని ఏమన్నారు? పేటీఎం, ఇప్పుడు మీరు వాడారే పేటీఎం బ్యాచ్ అని, పోలవరం కా ఏటీఎం అన్నాడు ఆయన. మీరు పేటీఎం అంటే ఈ దేశంలో ఎంతమంది మీద సిబిఐ కేసులు ఉన్నాయో తెలుసా మీకు? చంద్రబాబు గారి మీద కేసులు లేవా? మన రీసెంట్గానే కదా కేజ్రీవాల్ గారి మీద, కవిత గారి మీద, వీళ్ళందరినీ 2 సంవత్సరాలు జైల్లో పెట్టి అక్రమ కేసులు పెడితే లాస్ట్ కోర్టు వాళ్ళు నిర్దోషులని చెప్పి తీర్పిస్తే సిబిఐ కేసులుంటే రాజకీయాల్లో పోటీ చేయకూడదా? అధికారం ఉంటే మనకి ఒకటి, అధికారం లేకపోతే ఇంకోటి. సిబిఐని రాష్ట్రంలో అనుమతించకుండా చంద్రబాబు గారు జీవో తెచ్చారు, తెలుసా మీకు శివాజీ గారు? ఇదండి మన గరుడ పురాణం శివాజీ గారి కహాని. కాబట్టి పూటకొక మాట మాట్లాడే వాళ్ళ మాటల్ని ముందేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి ప్రజలు కూడా గమనించాలని, వాస్తవాలని తెలుసుకోవాలని, ఇలాంటి వారి మాటల్ని గుడ్డిగా నమ్మొద్దని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.